సో ఆవిడకి మెల్లగా డబ్బు పెరిగే కొద్దీ యాటిట్యూడ్ వస్తుంది, ఒక తెలియని గర్వం, ఒక తెలియని పొగరు వస్తుంది. ఆ ఇంటర్నల్ స్ట్రగుల్, ఆ అణిచివేత అనేది తనకి తెలియకుండానే ఒక లోపల మదనం జరుగుతూ ఉంటుంది. మారడానికి ప్రయత్నించి నేను ఇలాగే ఉంటాను. హలో అండ్ వెల్కమ్ టు ది షో. నా పేరు సుబ్బు పేటేటి అండ్ నేను ఒక రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇన్ షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ అండ్ క్రియేటివ్ ఏజెన్సీస్. ప్రస్తుతం నేను ఒక యూనివర్సిటీలో ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్లో ప్రొఫెసర్గా ఉన్నాను. అండ్ ఫిల్మ్ మేకింగ్ కాన్సెప్ట్స్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే లెట్స్ జంప్ ఇన్ టు ద షో సినిమా గుండు. వెల్, ఇవాళ నా ఫేవరెట్ టాపిక్ అంటే క్యారెక్టర్ ఆర్ట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇది నాకు ఎందుకు ఫేవరెట్ అంటే నేను ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ ఫిల్మ్ మేకింగ్లో కూడా స్టోరీ ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్ ఈజ్ ద స్టోరీ అని అంటూ ఉంటారు. అండ్ అదే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఎందుకంటే మంచి క్యారెక్టర్స్ ఉంటే బ్యూటిఫుల్ సీన్స్ పుడతాయి, అండ్ మంచి సీన్స్ పుట్టినాయి అంటే మంచి యాక్ట్స్ పుడతాయి, మంచి యాక్ట్స్ పుట్టినాయి అంటే మంచి స్క్రీన్ ప్లే వస్తుంది అనేది నా గట్టి నమ్మకం. అండ్ స్క్రీన్ ప్లేలో క్యారెక్టర్ ఆర్క్స్ని డిఫైన్ చేయడం చాలా ఈజీ అండి. అంటే డెఫినేషన్ చాలా ఈజీ, కానీ క్యారెక్టర్ ఆర్క్స్ రాయడం కొంచెం కష్టమే. డెఫినేషన్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఒక క్యారెక్టర్ యొక్క ఇన్నర్ జర్నీ ఏమైతే ఉందో అదే క్యారెక్టర్ ఆర్క్స్ అంటారు. అంటే ఒక క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఆ క్యారెక్టర్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, చివరికి ఎలాంటి మార్పు వస్తుంది అనేదే ఒక క్యారెక్టర్ ఆర్క్ అన్నమాట. క్యారెక్టర్ ఆర్క్స్ని డిఫైన్ చేయడం ఎంత ఈజీయో క్యారెక్టర్ ఆర్క్స్ రాయడం చాలా కష్టం అండి. దానికి కొన్ని టెక్నిక్స్ వాడితే మాత్రం సింపుల్గా దాన్ని అధిగమించవచ్చు. ఏంటంటే క్యారెక్టర్ ఆర్క్ అంటే స్టార్టింగ్లో ఒక క్యారెక్టర్ బిగినింగ్ బాగుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా ఒక క్యారెక్టర్కి చాలా ఫ్లాస్ ఉన్నాయి, అంటే బలహీనతలు ఉన్నాయనుకోండి, ఆ క్యారెక్టర్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీనికి నేను ఎప్పుడు ఇచ్చే ఎగ్జాంపులే అర్జున్ రెడ్డి ఎగ్జాంపుల్. ఏంటంటే క్యారెక్టర్ చాలా సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఉంటుంది అర్జున్ రెడ్డిలో. సో ఇట్ ఈస్ ఆల్కహాలిజం ఉంటుంది, లేకపోతే తన కెరీర్ని తనే నాశనం చేసుకుంటూ ఉంటాడు, తన హెల్త్ని పాడు చేసుకుంటూ ఉంటాడు. ఒక వెరీ ఫ్లాడ్ క్యారెక్టర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ క్యారెక్టర్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలా మారుతుంది అనే ఆతృత ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటే మీకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీ బిగినింగ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉండాలన్నమాట. క్యారెక్టర్ ఆర్ట్స్ని పండేలా చేయడానికి ఇంకొక మంచి టెక్నిక్ ఏంటంటే ఒక బర్నింగ్ డిజైర్, అంటే ఒక చాలా దృఢమైన కోరిక ఉండాలి ఆ క్యారెక్టర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఈగా సినిమాలో నాని అనే క్యారెక్టర్, ఆయనకి ఒకే ఒక గోల్, ఇందు ఆర్ బిందు గుర్తులేదు, కానీ ఇందుని సేవ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో త్రూఅవుట్ ద ఫిల్మ్, అంటే మనిషిగా ఉన్నప్పుడు అదే కోరిక, ప్లస్ చనిపోయి ఈగలా అయినా సరే ఆయనకి అదే కోరిక. సో ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే క్యారెక్టర్ ఆర్క్ చాలా బ్యూటిఫుల్గా పండుతుంది. అందుకే మనకి ఆ రివెంజ్ సీక్వెన్సెస్ అంత బాగా పండినాయి అనమాట మన ఈగా సినిమా. క్యారెక్టర్ ఆర్క్స్ ఇంకా బ్యూటిఫుల్గా రావాలంటే మన అందరికీ తెలిసిన ఒక సింపుల్ టెక్నిక్ ఇస్ క్యారెక్టర్స్కి ఎన్ని ఇబ్బందులు వస్తే అంత బాగా ఆ క్యారెక్టర్ ఆర్క్ ఫామ్ అవుతుంది, ఆ జర్నీ ఫామ్ అవుతుంది. దీనికి నేను ఇవ్వగలిగే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రంగస్థలంలో మన చిట్టుబాబు క్యారెక్టర్ ముందు మనకి ఎక్స్టర్నల్గా ఏం కనబడుతుందంటే అతనికి చెవుడు ఉంటుంది. ఆ చెవుడు అనే ఒక లోపంలోనే తను చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. కానీ కనపడని ఇంటర్నల్ స్ట్రగుల్ ఏంటంటే తను ఒక తక్కువ జాతికి, అంటే ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తి అని మనకి చెప్పకనే చెప్తూ అక్కడక్కడ చూపిస్తూ ఉంటాడు మన డైరెక్టర్ గారు. ఆ ఇంటర్నల్ స్ట్రగుల్, ఆ అణిచివేత అనేది తనకి తెలియకుండానే ఒక లోపల మదనం జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా ఎక్స్టర్నల్ స్ట్రగుల్స్, ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఉంటే ఆ క్యారెక్టర్ జర్నీ చాలా బాగుంటుంది. అందుకనే మనకి రంగస్థలం సినిమాలో ఒక అగ్రకులప సర్పంచ్ ఎవరో అతన్ని అణిచివేయటం అనేది త్రూఅవుట్ ద ఫిలిం చూపిస్తూ ఉంటారు. అతనిలో రగులుతూ ఉంటుంది. మెల్లగా మన క్యారెక్టర్ ఆర్క్ చూస్తాం, అతను ఎలాగూ ఈ ఇంజస్టిస్కి ఎలాగ ఫైట్ చేస్తూ ఉంటాడు అనేది. సో క్యారెక్టర్స్ ఎంత స్ట్రగుల్ అయితే మీ జర్నీ, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ అంత బ్యూటిఫుల్గా ఫామ్ అవుతాయి. క్యారెక్టర్ ఆర్క్స్ని ఇంకా బ్యూటిఫుల్గా రాయడానికి ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. ఆ టెక్నిక్కి వెళ్ళే ముందుగా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ హస్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ చేయగలను, మీలోంచి మంచి రైటర్స్, డైరెక్టర్స్ అండ్ స్క్రీన్ రైటర్స్ని వెలికి తీయగలను. వెల్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్లో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు వస్తుందో అక్కడ ఆ క్యారెక్టర్ ఆర్క్ క్లైమాక్స్ అయినట్టు చెప్పచ్చు అనమాట. అంటే ప్రతి క్యారెక్టర్ ఆర్క్లోనూ మనిషి మంచోడు అయిపోకల్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ చెడ్డగా చూపించి ఆ క్యారెక్టర్ మంచిగా మారితే అదొక క్యారెక్టర్ ఆర్క్ అనొచ్చు. అలాంటి చెడ్డగా మొదలయ్యి
మంచిగా అవడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అది కూడా ఒక క్యారెక్టర్ ఆర్కే. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఒక మిడిల్ క్లాస్ ఇంట్రోవర్ట్ మారడానికి ప్రయత్నించి నేను ఇలాగే ఉంటాను అని ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆ యాక్సెప్టెన్స్ కూడా ఒక క్యారెక్టర్ ఆర్కే. సో ఏదో ఒక బిహేవియరల్ చేంజ్ వస్తే బాగుంటుంది, రాకపోయినా పర్లేదు. అది ఫెయిలియర్ చాలా గొప్పగా చూపించినా సరే ఇట్స్ అ గ్రేట్ ఆర్క్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. క్యారెక్టర్ ఆర్క్స్ రాసినప్పుడు ఆర్ మీకు సినిమాల్లో క్యారెక్టర్స్ ఆర్క్ అయినప్పుడు, అంటే వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు లేదా రెజల్యూషన్ వచ్చినప్పుడు, బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం ఎలా బిహేవ్ చేశారో ఎండ్ అయ్యేసరికి అలా బిహేవ్ చేయకూడదు. అంటే వాళ్ళలో మార్పు వచ్చిందని డెఫినెట్గా మన క్యారెక్టర్ ట్రైట్స్లో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహానటి సినిమాలో సావిత్రి గారు ఇనిషియల్ డేస్లో చాలా ఇన్నసెన్స్ చూపిస్తారు, చాలా అమాయకత్వంగా నయీవ్గా ఉంటారు. కానీ మెల్లగా స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆవిడలో తెలియని ఒక గర్వం, ఒక పొగరు వస్తుంది. అందుకే మీరు దానికి బెస్ట్ సీన్ ఇస్ కార్ రేసింగ్ సీన్ మహానటిలో. సో ఆవిడకి మెల్లగా డబ్బు పెరిగే కొద్దీ యాటిట్యూడ్ వస్తుంది, ఒక తెలియని గర్వం, ఒక తెలియని పొగరు వస్తుంది. మెల్లగా డౌన్ఫాల్ అవుతారు. ఆ డౌన్ఫాల్ అయినప్పుడు చాలా చేంజెస్ మెల్లగా మనం చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ భోజనాలు పెట్టేటప్పుడు కానీ, లేకపోతే ఆవిడ దగ్గర డబ్బులు లేని సీన్స్లో ఆ పొగరంతా పోయి మెల్లగా ఒక హంబుల్నెస్ వస్తుంది. సో దట్ ఈస్ ది ఆర్క్ ఆఫ్ మహానటిలో సావిత్రి గారి క్యారెక్టర్ ఆర్క్ అనమాట. సో బిగినింగ్లో ఎలా ఉందో దానికి వ్యతిరేకంగా ఆర్ ఎగ్జాక్ట్లీ 180 degrees ఆపోజిట్గా క్యారెక్టర్ బిహేవ్ చేస్తే చాలా రసవత్తరంగా క్యారెక్టర్ ఆర్క్స్ పండుతాయి. వెల్, ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే చివరిగా వచ్చే బెనిఫిట్ టిప్ గురించి వెయిట్ చేస్తున్నారని నాకు చాలా క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ నా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు. అండ్ ఆల్సో కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేశారు. చాలామంది వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఇలాంటి వీడియోస్ ఇంకా అల్గోరిథం పికప్ చేసి అందరికీ షేర్ చేస్తుంది. ఇవాల్టి ఫైనల్ టిప్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అండి. ఫిలిం ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యే వారికి ఎస్పెషలీ ఈ టిప్ చాలా పనికొస్తుంది. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిందే కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, నాలాగా చాలామంది ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి. బట్ ఐ లెర్న్ ద లెసన్స్ హార్డ్ వే. ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇనీషియల్ స్ట్రగ్లింగ్ డేస్లో డబ్బులు ఎక్కువ ఉండవు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్నింగ్ రెవెన్యూ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే రకరకాల రెవెన్యూ స్ట్రీమ్స్ని మీరు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ ఛానల్ చేయొచ్చు, లేకపోతే మీరు ఎడిటింగ్ అలవాటు ఉంటే ఎడిటింగ్ గిగ్స్ చేయొచ్చు, లేదంటే యాక్టింగ్ గిగ్స్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫీల్డ్కి సంబంధించిన చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి, తద్వారా డబ్బులు వస్తాయి కూడా. ఆర్ యూ కెన్ స్టార్ట్ గోస్ట్ రైటింగ్, టీవీ షోస్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ గోస్ట్ రైటింగ్ చేయొచ్చు, యూ విల్ మేక్ సమ్ మనీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఒక మణికొండలో చాలామంది రైటర్స్ ఉన్నారు. ఆ రైటర్స్ వాళ్ళు పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో షోస్కి రైటింగ్ చేస్తూ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్గా పనిచేస్తున్నారు మేడం. సో అదే చాలా క్యూట్ అనిపించింది నాకు. ఇన్ఫ్యాక్ట్ అంత ఈజీ కాదు. మీరు ఒక వృత్తిలో ఉండి వేరే వృత్తిలో డబ్బులు సంపాదించడానికి ట్రై చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ కమెండబుల్. నాకు ఆయన చూసి ముద్దేసింది. అఫ్కోర్స్ మాస్క్ వేసుకుని ఫేస్ తెలియకూడదు అని చెప్పి ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్ పనులు చేస్తున్నాడు, కానీ ఇట్స్ ఓకే. ఆ రోజులు పోయినాయి. ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ కంట్రీస్లో వెళ్ళి ఆడ్ జాబ్స్ చేయడం అనేది అక్కడే కాకుండా ఇక్కడ కూడా పిల్లలు ఆడ్ జాబ్స్ పికప్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఐ థింక్ వీ షుడ్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ ఆడ్ జాబ్స్. నథింగ్ రాంగ్ విత్ దట్. సో మీరు ఇండస్ట్రీ నుంచే నాకు డబ్బులు రావాలి అనే కాన్సెప్ట్ వదిలేసి మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఎనీ జాబ్ ఆర్ ఎనీ స్మాల్ బిజినెస్ మీ సైడ్ హసిల్గా పెట్టుకోండి. దట్ విల్ రియలీ హెల్ప్ యూ. అండ్ వీడియోని ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఇట్స్ సుబ్బు పేటేటి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.